హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాడర్ వెంకటేష్. సెకండ్ టెస్ట్ డే 3 రోజున ఇండియా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. బట్ దిస్ డే బిలాంగ్స్ టు శ్రీలంక. పర్టికులర్లీ సోనాల్ దినుషా వరుసగా మూడోసారి 80+ స్కోర్ చేయడం ఈ సిరీస్లో. నేనేమనుకున్నానంటే ఎప్పుడైతే ఫస్ట్ డే రోజున దేవదత్ పడిక్కల్ 100 కొట్టాడో, సో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఫిక్స్ అయిపోయింది, సీల్ అయిపోయింది అతనే అనుకున్నాను. కానీ సోనాల్ దినుషా అతని కాంపిటీషన్ ఇస్తున్నారు. ఈ మైట్ నాట్ ఫినిష్ ఆన్ ది విన్నింగ్ సైడ్, కానీ తను ఆడుతున్న తీరు, ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతను యంగ్స్టర్, చాలా లేట్గా బ్యాటింగ్ వచ్చి ఆ లోయర్ ఆర్డర్తో కలిసి ది వే హీఈస్ గివింగ్ దట్ రెసిస్టెన్స్. సో ఈరోజు శ్రీలంకని మెచ్చుకుని తీరాను. అంటే శ్రీలంకలో టాలెంట్ ఉంది, శ్రీలంక పని అయిపోయింది మనం అనుకున్నాం కదా. శ్రీలంక 10 ఏళ్ల నుంచి వాళ్ళు దే హ్యావ్ నాట్ బీటెన్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ని వాళ్ళు దే హ్యావ్ నాట్ బీటెన్ దెమ్. సో వాళ్ళకి అంటే ఎక్కడ హోమ్లో కానీ బయట కానీ దే హ్యావ్ నాట్ బీటెన్ దెమ్ సో ఫార్. సో ఆ రికార్డ్ తీసుకుంటే శ్రీలంక చాలా టాలెంట్ లేదని టాలెంట్ ఉంది. సోనాల్ దినుషా ఇస్ వన్, అండ్ కెషారా నువాంత ఈ సిరీస్లోనే డెబ్యూ చేసిన నువాంత కానీ, అలాగే పసింత్ సూర్య బందర్ అతను కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు, 80 రన్స్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో అతను ఫస్ట్ బాల్ డక్అవుట్ అయ్యాడు, కన్కషన్ సబ్గా వచ్చాడు. చాలా ఫ్రస్ట్రేటింగ్ అండ్ చాలా చాలా షాకింగ్ స్టార్ట్ టు హిస్ కెరియర్. కానీ ఇక్కడ చాలా మంచి ఈజ్ ఎ క్లాసీ ప్లేయర్, చాలా క్లాసీగా ఆడుతున్నాడు, చాలా మంచి షాట్స్ ఉన్నాయి అతని దగ్గర. వెరీ వెరీ ఇంప్రెసివ్ సూర్య బండారా. అండ్ సోనాల్ దినుషా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అతను స్వీప్ షాట్ అనండి, రివర్స్ స్వీప్ అనండి, మొత్తం మీద ఇండియన్ బౌలర్స్ని, ఇండియన్ స్పిన్నర్స్ని కానీ, పేసర్స్ని కానీ అతను ఎదుర్కొన్న తీరు ఈ సిరీస్లో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ యంగ్ మ్యాన్. 25-year-old ప్లేయింగ్ ఓన్లీ హిస్ 5th or 6th టెస్ట్ మ్యాచ్, బట్ స్టిల్ హీస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్. సో అది ఫ్రస్ట్రేటింగ్, ఎందుకంటే ఒక స్టేజ్లో 176 for 6, 177 for 6 తర్వాత దాదాపు టెయిల్ ఎండర్స్తో కలిసి అతను 100 runs యాడ్ చేశాడు. నువాంతాతో కలిసి ఒక పార్ట్నర్షిప్, తర్వాత ప్రస్తుతం లహిరు కుమార ఎన్ని బాల్స్ ఎప్పుడు ఆడాడు, 50 balls ఆడాడు టెస్ట్ కెరీర్ మొత్తంలో. ఈజ్ అవుట్ అండ్ అవుట్ టెయిల్ ఎండర్. అతను 50 balls ఆడి ఇంకా స్టిల్ అట్ ది క్రీజ్. ఈజ్ గివింగ్ కంపెనీ టు సోనాల్ దినుషా. సెకండ్ 100 రేపు చేయకపోవచ్చు చెప్పలేదు, ఎందుకంటే న్యూ బాల్ ఇస్ ఒక 3.5 ఓవర్ల ఓల్డ్ న్యూ బాల్ అది. సో రేపు ఫ్రెష్గా మన బౌలర్ స్టార్ట్ చేస్తారు. ఈరోజు కూడా వర్షం వల్ల చిన్న ఇబ్బంది కలిగింది. బట్ ఓవరాల్గా ఇండియా బౌలింగ్ ఈరోజు అంత ఎఫెక్టివ్గా లేదని చెప్పక తప్పదు. ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ రియలీ వెల్. రన్ రెస్పాన్సివ్ పిచ్ మీద అతను ది వే హిట్టింగ్ ద డెక్ హార్డ్ అండ్ గెటింగ్ వాజ్ బౌన్సర్స్. సో అతను తర్వాత మానస్ సుతార్ ఇస్ వెరీ గుడ్. బట్ పికప్ ది బౌలర్స్ నాకైతే ప్రసిద్ధ్ కృష్ణ, మానస్ సుతార్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. బట్ రిమైనింగ్ బౌలర్ సారాంశ్ జైన్ ఇస్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. అతను అంత థ్రెటనింగ్గా అనిపించలేదు, ఎఫెక్టివ్గా వికెట్లు తీసేట్టుగా అనిపించలేదు. టైట్ బౌలింగ్ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, కానీ అతను అంటే ఈవెన్ కెషారా నువాంత అనదర్ ఆఫ్ స్పిన్నర్, హీ లుక్ మచ్ బెటర్ దెన్ సారాంశ్ జైన్. ఎందుకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. మేబీ ఫస్ట్ ఇన్నింగ్స్ కొంచెం నర్వస్నెస్గా ఉండొచ్చు ఫస్ట్ స్పెల్. బట్ ఈ బౌల్డ్ సమ్ 17-18 overs, బట్ ఏమాత్రం అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సిరాజ్ ఎందుకో సిరాజ్ ఎప్పుడు ఆల్వేస్ రన్స్ ఇన్ హార్డ్, ఎప్పుడు ఒళ్ళు దాచుకునే మనిషి కాదు. కానీ ఈ సిరీస్లో అతని బౌలింగ్ చాలా స్పీడ్ తగ్గింది, స్పేస్ ఇస్ డెఫినెట్లీ డౌన్. బట్ స్టిల్ ఈజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. మంచి బౌలింగ్ చేస్తున్నాడు, బట్ పేస్ ఎందుకో తగ్గింది. 120sలో వేస్తున్నాడు చాలా వరకు. ఓవరాల్ అతని బౌలింగ్ యావరేజ్ పేస్ చూస్తే, స్పీడ్ చూస్తే 130 బిలో ఉంది. అది కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. బట్ హీ బౌల్డ్ వెల్. జడేజా యాక్యురేట్, బట్ అంత ఎఫెక్టివ్. ఒక ఇంపార్టెంట్ సూర్య బండారా వికెట్ తీశాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే శ్రీలంక బ్యాట్స్మెన్ వాళ్ళు వికెట్లు సమర్పించుకున్నారు చాలా సందర్భాల్లో, బౌలర్స్ తీసిన కంటే. వాళ్ళు అనవసరమైన షాట్లు కొట్టి అవుట్ అయ్యారని అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది టైమ్, నాట్ ఎవ్రీబడి. బట్ ఓవరాల్గా చాలా 2 వికెట్లు నిన్న పడ్డాయి, అవి కూడా వాళ్ళు బ్యాడ్ లైట్ వల్ల పడ్డాయేమో అనిపించింది మనకి. ఇవాళ సమ్ పూర్ షాట్స్. కోర్స్ అంటే కమిల్ మిషారా అనదర్ డెబ్యూటెంట్, హీ ఆల్సో లుక్డ్ ఇంప్రెసివ్, 3 goals కొట్టాడు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్లు తర్వాత తన పేస్తో అతన్ని ఇబ్బంది పెట్టి ఒక ఆక్వర్డ్ బౌన్సర్తో అతను అవుట్ చేశాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ క్రెడిట్ ఇవ్వాలి ఆ వికెట్ విషయంలో. ఆ తర్వాత ఇట్స్ ఎ బిగ్ పార్ట్నర్షిప్.
ఒక 85 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కమిందు మెండిస్ అండ్ దిస్ మ్యాన్ సూర్యబందర్. సో ఆ పార్ట్నర్షిప్ చాలా థ్రెటనింగ్గా అనిపించింది. లంచ్ వరకు వాళ్ళు వెళ్తారనుకుంటే పూర్ షాట్ ఫ్రమ్ కమిందు మెండిస్, దాంతో అది కూడా ప్రసిద్ధ్ కృష్ణకి వికెట్, అతను అవుట్ అయిపోయాడు. కమిందు మెండిస్ అంత టాలెంటెడ్, ఒకప్పుడు ఎంత మంచి యావరేజ్తో 70 యావరేజ్తో ఉండే టెస్ట్ మ్యాచ్లు, కానీ ఆఫ్ లైట్ అతను ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఆడలేదు. నౌ ఈజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్, బట్ స్కోర్స్ 32 రన్స్. బట్ ఒక పార్ట్నర్షిప్ అయితే అతను లుక్ వెరీ గుడ్. అనవసరం ఆ షాట్ కొట్టుకున్నా ఉంటే బాగుండేది. బట్ తర్వాత కూడా శ్రీలంక బట్ డిక్వెలా చాలా తొందర, వాళ్ళ కెప్టెన్ గాట్ ఎ గుడ్ డెలివరీ ఫ్రమ్ మానవ్ సుతార్ అండ్ గాట్ అవుట్. కానీ డిక్వెలా లెగ్ స్టంప్ అవతల వెళ్తున్న బాల్ని టచ్ చేసి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు, డక్అవుట్ అయ్యాడు. కొంచెం ఇండియన్స్ స్లెడ్జింగ్ అనండి, లేకపోతే కాస్త ఎక్కువ ఈ మాటల యుద్ధం బాగానే సాగింది. వాళ్ళని బాగా డిస్ట్రాక్ట్ చేయడానికి అది సర్ఫరాజ్ ఖాన్ కావచ్చు, మొత్తం మీద దేవర్ వెరీ చిలిపి, చాలా ఎక్కువగా చిలిపియారండి మొత్తం మీద చాలా ఎక్కువగా వాళ్ళ మీద వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా గట్టిగానే ట్రై చేశారు మన వాళ్ళు. పిచ్లో థర్డ్ డే కూడా బాగుంది, పిచ్ బాగానే ఉంది. హాట్ బాల్ వాజ్ టర్నింగ్, బట్ జనరల్లీ అంత డిఫికల్ట్ పిచ్ ఏం కాదు ఫర్ బ్యాటింగ్. ఎందుకంటే 70 బాల్స్ ఆడాడు నువ్వంతా. నిన్న చూసాం సిరాజ్ 40-50 బాల్స్ ఆడాడు. సో ఈవెన్ టైలెండర్స్ కెన్ సర్వైవ్ ఆన్ దిస్ పిచ్ అని అనిపిస్తుంది. 3 days అయినా కూడా కొంత థర్డ్ సెషన్లో ఆ రఫ్ క్రియేట్ అయింది అవుట్ సైడ్ ది లెఫ్ట్ హ్యాండర్స్కి, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. దాంట్లో మానవ్ సుతార్ వాజ్ గెటింగ్ మోర్ టర్న్ ఇన్ ది థర్డ్ సెషన్. ఇప్పుడు ఓవరాల్గా అంత ఇబ్బందికరమైన పిచ్ ఏం కాదు. మీరు యూ కెన్ అప్లై యువర్ సెల్ఫ్, యూ కెన్ ప్లే. సో ఇండియా ఇప్పుడు ఫాలోవర్ నడించే అవకాశం ఏమాత్రం లేదు. బౌలర్స్ కూడా టైడ్ అయిపోయారు, ఫాలోవర్ టార్గెట్ దగ్గరగా ఉన్నారు. మేబీ వర్షం వల్ల మరి చూడాలి, ఎంత వర్షం వల్ల 150 అవుతుందా 200 అవుతుందా. వర్షం ఎక్కువ డిఫరెన్స్ రాలేదు కదా. ఇవాళ కూడా కొంత బ్రీఫ్ స్పెల్స్ ఆఫ్ రెయిన్ ఇంటరప్షన్స్ అయినాయి. బట్ ఓవరాల్గా పెద్దగా వర్షం నుంచి అంత అంతరాయం ఏమీ కలగలేదు. బ్యాట్స్మెన్ వెరీ క్విక్ టు పుట్ ద టోటల్ కవర్స్ చేస్తారు. మన ఇండియాలో ఉండవు, కానీ శ్రీలంకలో దే కవర్ ద ఎంటైర్ గ్రౌండ్ విత్ ఇన్ మినిట్స్. దే రెడీ, అంత మంచి యూనిఫామ్లో ఉంటారు. నిజంగా శ్రీలంక మనకున్న డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళకి కవర్స్ ఉన్నాయి, గ్రౌండ్స్మెన్కి మంచి యూనిఫామ్స్ ఉన్నాయి, అండ్ దే ఆర్ వెరీ వెరీ ఎఫిషియెంట్. ఆ విషయంలో శ్రీలంకను ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు టైర్లు పెట్టి ఎగిరిపోకుండా గాలులు పెడతారు. హూవర్ ఏదో అంటారు కదా, అలాంటిది మన ఇంగ్లాండ్లో చూసి అలాంటివి లేవు. సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఏం లేదు, కానీ ఆ కవర్స్ కూడా అన్నీ ఒకే రంగు లేకపోయినా మొత్తం కవర్ చేస్తారు, రైట్ టైంలో వచ్చి కవర్ చేస్తారు. అంటే విత్ ఇన్ వాన ఆగిన కొద్దిసేపటికే మనం మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా చేస్తారు. రియలీ దే ఆర్ వెరీ గుడ్, రియలీ గుడ్. అండ్ పెద్దగా అంతరాయం కలగలేదు. సో ఇప్పుడేంటి పరిస్థితి, 265 for 8 వాళ్ళ స్కోరు. ఆల్అవుట్ అవుతారేమో, ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ దినుషా హ్యాడ్ అదర్ ఐడియాస్. బట్ ఏం చేయాలి ఇప్పుడు, రేపు తొందరగానే 2 వికెట్లు పడతాయి, ఎక్కువసేపు ఉంటాను అనుకోను నేను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం 1 hourలో వాళ్ళు ఆల్అవుట్ అవుతారు. తర్వాత ఇండియా బ్యాటింగ్ చేసి ఎప్పటివరకు చేయాలి, టీ వరకు బ్యాటింగ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. పెద్ద స్కోరే పెట్టాలి. 200 అంత లీడ్ ఉంటుంది మీకు. 200 లీడ్ సరిపోతుందా? సరిపోదు కదా. 200 విన్ లీడ్ విల్ నాట్ బి ఎనఫ్. 200కి ఇంకో 200 యాడ్ చేస్తే సరిపోతుందా? ఐ డౌట్ ఇట్. ఈ పిచ్ మీద 200 to 400, 420 దగ్గర మీరు డిక్లేర్ చేయాలి. కనీసం వాళ్ళకి 4 sessions బ్యాటింగ్ ఇవ్వాలి. అంత ఈజీ. గాల్ పిచ్ మీద ఉన్నంత టర్న్ ఇక్కడ లేదు కాబట్టి చాలా డిక్లరేషన్ అండ్ టైమింగ్ ఆఫ్ ది డిక్లరేషన్ అండ్ మీరు ఆడే తీరు, మీరు ఏ రకంగా అగ్రెసివ్గా ఆడతారు అనేది కూడా చూడాలి. రిషబ్ పంత్ లాంటి ప్లేయర్, యశస్వి జైస్వాల్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ప్లే అగ్రెసివ్లీ, నాట్ అండ్ ఆల్సో ది మ్యాన్ ఇన్ ఫార్మ్ దేవదత్ పడిక్కల్. వీళ్ళు క్విక్గా రన్స్ చేయాలి. సో 400, 450 టార్గెట్ ఇచ్చి వీలైనంత వరకు 4 sessions ఆఫ్ బ్యాటింగ్ వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ టెస్ట్ లాగానే అవుతుంది, కానీ ఫస్ట్ టెస్ట్లో ఉన్నంత స్పిన్నర్స్కి హెల్ప్ ఇక్కడ లేదేమో నాకు అనిపిస్తుంది. కానీ పిచ్ డిటోరేట్ అయితే 4th day, 5th day రోజున స్పిన్నర్స్కి మరింత హెల్ప్ లభిస్తే స్టిల్ వీ కెన్ విన్ ద మ్యాచ్. బట్ శ్రీలంక బ్యాటెడ్ రియలీ వెల్ ఈ మ్యాచ్లో. ముఖ్యంగా ముగ్గురు యంగ్స్టర్స్ చెప్పుకున్నాం కదా. యూ కెన్ యాడ్ కమిల్ మిషారా ఆల్సో, ఈ ఆల్సో లుక్ గుడ్ బ్రీఫ్ స్పెల్ అయినా. సో శ్రీలంకలో టాలెంట్ ఉంది, వాళ్ళు మనకి ఫైట్ బాగానే ఇస్తున్నారు. డే బిలాంగ్స్ టు శ్రీలంక అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.